ఒక దేశాన్ని పాలించే రాజు ఎప్పుడు అద్దంలో అందాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఈ భూలోకంలో తను మాత్రమే అందమైన రాజని అందరికీ చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒక రోజు తన ఆస్థానంలోని నిండు సభలో నన్ను మించిన అందగాడు ఈ భూలోకంలో మాత్రమే కాదు, దేవతల్లో కూడా ఎవరు ఉండరు అంటూ ఆ సభలో అందరి ముందు గర్వంగా ప్రకటించి, సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న దేవతలు ఆ మాట విని ఆ రాజుకి బుద్ధి చెప్పాలని భావించి అటు ఇటు చూస్తారు. అప్పుడే వారికి ఒక ఎద్దు కనిపించగానే చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయం రాజు నిద్ర లేవగానే అలవాటు ప్రకారం అద్దంలో తన ముఖాన్ని చూసుకోగానే భయపడి గట్టిగా అరుస్తూ తన సేవకులను పిలిచి త్వరగా రాజమంగల్ని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ మంగళి వచ్చేసరికి రాజు తన తలపైన దిండు పెట్టుకొని, ఏంటి ఇంత ఆలస్యమైంది, త్వరగా నా దగ్గరికి రా అని మంగల్ని పిలిచి దగ్గరికి రాగానే, నీకు ఒక రహస్యాన్ని చూపిస్తాను, ఈ రహస్యాన్ని నువ్వు బయట పెడితే నీకు ఉరిశిక్ష విధిస్తాను అని చెప్పి తన తల మీద ఉన్న దిండు తీస్తాడు. 2 ఎద్దు కొమ్ములు మొలిచి ఉన్నాయి. అవి చూసిన మంగళవాడు మొదట భయపడి తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటే, నువ్వు ఆశ్చర్యపోయింది చాలు, త్వరగా వచ్చి ఇవి కనబడకుండా ఏమైనా చెయ్యి, వీటిని వీలైతే తీసివేయు అని ఆ మంగల్ని రాజు ఆజ్ఞాపిస్తాడు. అయితే మంగళవాడు రాజు జుత్తును అటు ఇటు లాగి కొంతవరకు మాత్రమే కొమ్ములు కనిపించకుండా కప్పగలిగాడు. మిగిలిన వాటిని దాచడానికి రాజు టోపీ ధరించాడు. వెంటనే మంగళితో, ఇప్పుడు రాజుగారికి అనారోగ్యంగా ఉందని, ఇప్పుడు ఎవరినీ కలవడం కుదరదని చెప్పమని ఆ మంగళికి చెప్పి పంపిస్తాడు. ఆ మంగళ బయటికి రాగానే నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతాడు. అది చూసిన వాళ్ళు ఏమైందని అడిగితే రాజు వేస్తానన్న ఉరిశిక్ష గుర్తుకు వచ్చి మౌనంగా వెళ్లిపోతాడు. ఆ మంగళవాడికి తను చూసిన రహస్యాన్ని ఎవరికైనా చెప్పకపోతే వాడి కడుపు ఉబ్బిపోయి పగిలిపోతుంది. ఇక తట్టుకోలేక ఆ ప్రాంగణంలో ఒక చింత చెట్టు ఉంటే దాని దగ్గరకు వెళ్లి రాజుగారికి కొమ్ములు మొలిచాయి అని చెప్పి తన భారాన్ని దించుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఆ చెట్టు కూలిపోతుంది. జరిగింది తెలుసుకున్న రాజు ఎవరికీ కనిపించకుండా ఆ చింత చెట్టు కాండంతో డోలు తయారు చేసి నా గది వెలుపల వాయించమని సంగీతకారుడికి చెప్తాడు. రాజుగారి గది బయట తలుపు దగ్గర సభికులందరూ చేరుకున్నారు. సంగీతకారుడు వాయించడం ప్రారంభించాడు. కానీ ఎవరు ఊహించని విధంగా డమ్ 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 అనే శబ్దానికి బదులుగా చింత చెట్టు డోలు రాజుగారి తలపై కొమ్ములు మొలిచాయి అంటూ మోగడం ప్రారంభించింది. అది వినగానే అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అది విన్న రాజుకి కోపం వచ్చి, నేను ఈ రాజభవనంలో ఒక్క క్షణం కూడా ఉండను అంటూ గట్టిగా అరుస్తూ రాజభవనం నుంచి బయటకు పరిగెత్తాడు. వెళ్తూ వెళ్తూ చింత చెట్టు డప్పును కూడా తనతో పాటు అడవిలోకి తీసుకుపోయాడు. అలా రాజు అడవిలో కొన్నాళ్ళు జీవించాడు. అడవిలో ఆ రాజు చాలా విషయాలు నేర్చుకుని జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నాడు. అడవిలో జీవిస్తున్న రాజుకి ఆ చింత చెట్టు డోలు ఎన్నో మంచి మంచి సలహాలిస్తూ ఆ రాజుని ఉత్తముడిగా తీర్చిదిద్దింది. ఆ సమయంలోనే ఆ రాజు ఆ డప్పుని అద్భుతంగా వాయించడం నేర్చుకున్నాడు. ఆ రాజు వాయించే డప్పు సంగీతానికి ప్రకృతి ఎంతగానో స్పందించేది. అలా రాజు వాయిస్తున్న సంగీతానికి ప్రసన్నులైన దేవతలు రాజులో అహంకారం పోయిందని గ్రహించి అతని శాపాన్ని తీసివేశారు. మరుక్షణమే తన రాజ్యం నుంచి ప్రజలందరూ వచ్చి రాజు ముందు మోకరిల్లి, మహారాజా మమ్మల్ని క్షమించండి, మీరే మాకు రాజుగా ఉండాలి, దయచేసి రాజ్యానికి రండి అని రాజును తీసుకుని వెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు. రాజు ఎప్పుడు ఆ చింత చెట్టు డప్పును తన పక్కనే ఉంచుకుని అది ఇచ్చే సలహాలు పాటిస్తూ తెలివిగా